27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? నిజముగా యేసు ప్రభు సిలువలో 4వ మాటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు? నిజముగా సిలువలో 3 మాటలు అంత బాధతో పలకలేదు, కానీ 4వ మాట చాలా బాధతో పలికాడు. ఆ మాట బాధతో ఏమని పలుకుతున్నాడంటే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? నన్నెందుకు మరిచిపోయావు అని యేసు ప్రభు తన తండ్రితో చెప్తున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అదే ముందుగానే మన పితరులతో ప్రవచన గ్రంథంలో ఏమని రాస్తాడు? కీర్తన గ్రంథం 22వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదవండి. కీర్తనలు 22వ అధ్యాయం మొదటి వాక్యము, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి? నన్ను రక్షింపక, నా ఆత్మధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. నిజముగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు. నా దేవా నీవేలా నన్ను విడనాడితివి? నన్ను రక్షింపక, నా ఆత్మధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. ఎందుకయ్యా నాకు దూరముగా ఉన్నావు? ఎందుకయ్యా నా చెయ్యిని విడిచిపెట్టావు అని దేవుని అడుగుతూ, తండ్రిని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు తన కుమారుడైనటువంటి యేసు ప్రభు అడుగుతున్నాడు, ఎందుకయ్యా నా చెయ్యిని విడిచిపెట్టావు? ఎందుకు నా ఆత్మధ్వనిని వినట్లేదు? ఎందుకు నా మొరని వినట్లేదు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథం తొందరగా, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములను మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. అయితే మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, విననేరకముడు రక్షింపనేరకుండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకముడునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మనకును ఆయనకు అడ్డుగా పాపములు దోషములు ఉన్నాయి కనుకనే ఆయన మనం రక్షింపలేకుంటున్నాడు, ఆయన మన ప్రార్థన వినలేక ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు యొక్క వీటి పైన మన పాపములు పడాయి కనుక, మన పాపములు మోయటానికే, మన దోషములు మోయటానికే, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు చనిపోవటానికే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు కనుక, ఆయన మీద మన పాపములన్నీ వేయబడాయి కనుక ఆయన చెయ్యిని తండ్రి విడిచిపెట్టాడు. హల్లెలూయా. అందుకే రక్షింపనేరకున్నట్లు నా చెయ్యి కొంచె కాలేదు, విననేరకముడునట్లు నా చెవులు మందము కాలేదు. నాకును మీకును మీ పాపములే అడ్డుగా వచ్చాయని బైబిల్ చెప్తా ఉంది. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మన కొరకు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. చాలండి, మరొకసారి చదవక వాక్యాన్ని. మన అతిక్రమ క్రియలను బట్టే అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టే నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. హల్లెలూయా. నిజముగా మనందరి పాపములను, మనందరి అతిక్రమములను, మనందరి దోషములను దేవుని గొర్రెపిల్లటువంటి యేసు ప్రభు మీద పడగానే అతని చెయ్యిని తండ్రి విడిచిపెట్టాడు. అతని ఆత్మధ్వని, అతని ప్రార్థన తండ్రి వినలేకపోతూ ఉన్నాడు. ఎందుకోసం అంటే మన అతిక్రమ క్రియలను బట్టే గాయపరచబడాడు, మన దోషములను బట్టే నలగొట్టబడాడు. నిజముగా మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది. మనకు రావలసిన శిక్ష, మనకు రావలసిన మరణం ఆయన మీద వేసుకున్నాడు. అందుకే పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను. హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిజముగా యేసు ప్రభు నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చయున్న దేవుడు. నాలో పాపముంటే మీరు స్థాపించగలరా అని సవాలు విసిరినటువంటి దేవుడు అండి మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. నాలో పాపముంటే మీరు చూపించగలరా అని సవాలు విసిరినటువంటి దేవుడు. మన అతిక్రమ క్రియలను బట్టే, మన పాపమును బట్టే నలగొట్టబడాడు, గాయపరచబడాడు, మరణించాడు, శిక్షించబడాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. ఎందుకో తెలుసా? మనకు పాప క్షమాపణ దయచేయాలని, మనకు రక్షణ దయచేయాలని, మనకు మోక్షము దయచేయాలని, మనకు నిత్య జీవమనే పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని ఆయన ఈ లోకములో మన కొరకు మరణించాడు. దండిగా చప్పట్లు బట్టి ప్రభుని స్తుతిద్దామా? ఆ విమోచకుడే, ఆ రక్షకుడే మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై, మన దోషముల కొరకై నెలకొట్టబడాడు, గాయపరచబడాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, మేకులతో కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటమును పెట్టించుకున్నాడు. అతని శరీరము దున్నమైంది. యెరూషలేము వీధుల్లో మోయలేని భారమైన సిలువ మన కొరకే మోసాడు, మన కొరకే మోసాడు, మన కొరకే మరణించాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము సిలువకు వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఎందుకొరకు తెలుసా? ఆ సిలువ నీ కోసమే వేసుకున్నాడు. ఆ సిలువ ఎందుకోసం మరణించాడో తెలుసా? నీ పాపముల కొరకే, నీ అతిక్రమముల కొరకే, నీ దోషముల కొరకే ఆయన చనిపోయాడు. నీకు నిత్య జీవం అనే పరలోక రాజ్యాన్ని ఇవ్వట కొరకే ఆయన చనిపోయాడు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనంగానే ఉంది, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సిలువను గూర్చిన వార్త వినట్లేదు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు ఎందుకు మరణించాడు, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, యేసు ప్రభు ఎందుకు రక్తం కార్చాడని చాలా మంది సిలువకు శత్రువులై మారు మనసు పొందక, పాపాన్ని ఒప్పుకోక, పశ్చాత్తాపడక, బాప్తిసము తీసుకోక, దేవుని నమ్ముకోక, దేవుని యొక్క మనసును, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోక దేవునికి దూరస్తులే బ్రతుకుతున్నారు. వారందరూ ఒక రోజును నశించిపోతారు. కానీ రక్షించబడినటువంటి మనము పరలోక రాజ్యములో యుగ యుగాలు దేవునితో ఉంటాం. హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుని ఎట్లా స్తుతించాలి, ఎలా ఘనపరచాలి? ప్రభువా, నీ సిలువకు శత్రువులైన వారు ఎంతో మంది ఉన్నారు. సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. యవన కాలంలో పాపం విడిచిపెట్టకుండా మరణించే వారు ఎంతో మంది ఉన్నారు. నిజముగా పాపములో మగ్గిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. పాపల కొరకే మరణించడానికి లోకానికి వచ్చాడు. అందుకే నీ పాపములు ఒప్పుకుంటావా? ఈరోజు సిలువలో నా అతిక్రమ క్రియల కొరకే గాయపరచబడావు దేవా, నా దోషముల కొరకే నలగొట్టబడావు దేవా, నా పాపముల కొరకే కొరడాలతో కొట్టించుకున్నావు దేవా, నా కొరకే ముళ్ళ కిరీటమును పెట్టించుకున్నావు దేవా, నా కొరకే మోయలేని మారలేని సిలువను మోస్తూ ప్రభువా నా కొరకే రక్తముద్దగా మారిపోయావయ్యా. నడిమి తుండెరికాలు వరకు ఒక చుక్క రక్తము లేకుండగా నా కొరకే తాళమోసావా. ఎంత ప్రేమించావయ్యా నన్ను. నా పాపములు ఒప్పుకుంటున్నానయ్యా, పశ్చాత్తాపడుతున్నానయ్యా, బాప్తిసం తీసుకుంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. నా కంఠములో ఊపిరి ఉన్నంత వరకు నీవే నా దేవుడు అని ఈరోజు తీర్మానం చేసుకుంటావా? నిన్ను బట్టి పరలోకములో ఈ దినమందు పండుగ చేసుకోవాలి. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. నిజముగా ఒక పాపి మారి బాప్తిసం తీసుకుంటే పరలోకములో పండుగ అదే కావాలి దేవునికి. అందుకొరకే సిలువలో మరణించాడు ఆయన, అందుకొరకే కలువరి సిలువలో రక్తము కార్చాడు. ఎందుకు ఇంకా సిలువకు శత్రువుగా ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళని దేవుణ్ణి బాధ పెడతావు? పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసము తీసుకొని ప్రభు కొరికే బ్రతుకుతాను, ప్రభు రాజ్యములో నేను ఉంటాను, ప్రభుని మహిమపరుస్తాను, ప్రభు కొరికే నా జీవితం, నా కొరికెన్నో శ్రమలు పొందాడు, నాకు రావలసిన శిక్ష, నాకు రావలసిన మరణం ఆయన పొందుకున్నాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు. ఆయన ఎంతగానో నన్ను ప్రేమించాడని ఆయన ప్రేమలో తెలుసుకున్నట్లయితే ఈ దినమందే నీ పాపములు క్షమించి ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీవే నా మార్గము, సత్యము, జీవము.